తెలంగాణ ఎదురెళ్ళిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా తెలంగాణ పెద్ద సాగు పైన గురవాలే గులాబీ వాన జై తెలంగాణ జై తెలంగాణ అందరూ ముందుకు రావాలి. కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజానికి నిర్మల్ జిల్లాకు రావాలనుకున్నా, కానీ రాలేకపోయినా. బట్ తొందరలో వచ్చి నిర్మల్, ఖానాపూర్, ముదోల్ 3 తాలూకాల్లో మా అన్నదమ్ములందరినీ, మా అక్క చెల్లెళ్ళందరినీ తొందరలోనే కలుసుకుంటా. ఈరోజు మన సోదరుడు బాల్కా సుమన్ గారిని ఏదైతే జైల్లో పెట్టినారో, మరి మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వారిని పరామర్శించడానికి మరి పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యేల బృందం అందరం కూడా కలిసి ఆదిలాబాద్ పోతున్నాం. మరి స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తొందరలో మళ్ళీ వచ్చి మీ అందరినీ ప్రతి తాలూకాలో ఒక దినమంతా మీ దగ్గరే ఉండి కలుసుకొని అందరితో కూడా వ్యక్తిగతంగా ఫోటోలు దిగి అందరితో కూడా మాట్లాడి పూర్తి సమయం ఇచ్చి వెళ్తాను. మన వీరోచితంగా మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా కొట్లాడినారు. నిర్మల్లో కానీ, ఖానాపూర్లో కానీ, అట్లాగే ముదోల్లో కానీ హృదయపూర్వకంగా కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పోరాడి మరి గెలిచినా ఓడినా పోరాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 ఏళ్లలో మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ గులాబీ జెండానే నిర్మల్ జిల్లాలో ఎగురుతుంది. 3 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యేలే ఉంటారు. 2 ఏళ్లలోనే జరుగుతుంది. తొందరపడవద్దు, భయపడవద్దు. ఇవాళ ఎవరో వాళ్ళు వీళ్ళు అడ్డం పొడుగు మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ఉండాలని చెప్పి మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, వివిధ ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల్లోకి పోదాం, పార్టీని బలోపేతం చేసుకుందాం. తొందరలోనే వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఆదిలాబాద్ పోయేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ, జై తెలంగాణ. ఓకే.